హాయ్ అండి. ఫ్రంట్ బ్లౌజ్ ట్రెండింగ్ మోడల్ ఇవి. చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఎవరైనా సరే అర్థమయ్యేలాగా కటింగ్ అలాగే కుట్టడం కూడా ఈ వీడియోలో పూర్తిగా అయితే ఉంది. ఫస్ట్ మనం ఫ్రంట్కి ఎలా క్లాత్ తీసుకోవాలో చూడండి. బాడీ లూజ్ తీసుకొని ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. పొడవు అయితే 16 ఇంచీలు అయితే తీసుకోవాలి. దాని పొడవు మొత్తం కూడా మనకి ఫస్ట్ తీసుకున్నాక అలాగే బెల్ట్కి ఆ 16 ఇంచీల్లోదే 2.5 ఇంచీలు ఇలా మార్కింగ్ చేసుకొని బెల్ట్కి అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఇలా 2 సైడ్లు కూడా 2.5 ఇంచీ మార్క్ చేసుకొని స్ట్రైట్గా అయితే కటింగ్ చేసుకోవాలి. ఇదే బెల్ట్ మళ్ళీ మనకి యూజ్ ఉంటుంది కాబట్టి మొత్తం కూడా ఒకేసారి తీసేస్తున్నాము. అది బెల్ట్ తీసుకున్నాక మిగతా క్లాత్ అయితే 13.5 ఉంది కదా, దానికి ఫస్ట్ నెక్ లూజ్ అయితే 2.5 తీసుకోవాలి. ఫ్రంట్ బ్లౌజ్కైనా ఏ బ్లౌజ్కైనా 2.5 తీస్తాం కాబట్టి అలా మార్కింగ్ చేసుకున్నాక నెక్ ఎంత డీప్ కావాలితే అంత కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ 5.5 పెడుతున్నాను పైకి ఉండేలాగా. ఇంకా కాలితే మనం ఇంకా ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. అలాగే భుజం 3 ఇంచీలు తీసుకొని మనకి సైడ్ లూజు ఇలాగ సంఖకి 6 ఇంచీలు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే సైడ్ కూడా ఇలా మార్కింగ్ చేసుకొని మామూలు లోతు ఎలా అయితే హ్యాండ్స్ తీస్తాం ఇలా హ్యాండ్స్ తీసినట్టు 4 పలకలుగా మార్కింగ్ చేసుకొని సెంటర్లో 1 ఇంచి ఇలా డాక్ పెట్టుకొని లోతు అయితే తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక అలాగే నెక్ కూడా 5.5కి మార్కింగ్ చేసాం కదా, అలాగే అది కూడా మనకి ఏ నెక్ కావాలితే ఆ నెక్ అయితే తీసుకోవచ్చు. రౌండ్ నెక్ అయినా పర్లేదు. ముందు సర్కిల్గా అయితే ఇలా గీసుకున్నాక మనం నెక్ అయితే ఇలా తీసుకోవాలి. ఇలా రౌండ్గా కరెక్ట్గా రాకపోయిందంటే ఇలా సర్కిల్గా తీసుకొని అలా రౌండ్గానే తీసుకోవచ్చు, లేదా మోడల్గా అయినా పెట్టుకోవచ్చు. అదే దానిపైన మనం ఇలా మోడల్గా కూడా ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ మానేసి మళ్ళీ పైన ఇలా నెక్ మోడల్గా డ్రా చేశాను. అదేవిధంగా ఇలా ఎలా అయితే మార్కింగ్ చేస్తామో అలాగే కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్నాం కదా, నెక్ అయితే ఇలా మోడల్గా ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది వీ షేప్లోని. ఇలా కటింగ్ చేసుకున్నాక మనం తీసుకున్న కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ని తీసుకొని ఇప్పుడు కటింగ్ చేసింది అయితే జాయింట్ చేసుకోవాలి. ఓన్లీ నెక్కే దానిపైన ఇలా వేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం తీసుకున్న క్లాత్ని 2 సైడ్లు కూడా ఇలా పట్టుకొని సెంటర్లో ఘాట్ అయితే పెట్టుకోవాలి. నెక్ అయితే సెంటర్కి రావాలి కాబట్టి మనం ఇలా ఘాట్ పెట్టుకున్న క్లాత్ పైన ఇలా లైనింగ్ వేసుకొని నెక్ జాయింట్ చేసుకోవాలి. ఘాట్ అయితే చూసారు కదా, మనం కటింగ్ చేసిన లైనింగ్కి అలాగే బ్లౌజ్ క్లాత్కి ఘాట్ పెట్టింది స్ట్రైట్గా వచ్చేలా చూసుకొని దానిపైన అయితే కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. ఇది నెక్ మనం తిరగేస్తాం కాబట్టి క్లాత్ ఏమన్నా రైట్ రాంగ్ లెఫ్ట్ రైట్ చూసుకొని కలర్ కొన్ని చేంజ్ అవుతుంటాయి కదా, అలా రైట్ సైడ్ చూసుకొని పైన క్లాత్ వేసుకోవాలి. ఈ లైనింగ్ లోపల సైడ్ వెళ్ళిపోద్ది కాబట్టి ఇదైతే గమనించుకోవాలి. అది చూసుకోపోయారంటే కొన్ని క్లాత్లు ఏంటంటే లోపల సైడ్ బయటికి కూడా మనం తిరిగేసేటప్పుడు కరెక్ట్గా ఉండవు. చూసుకొని ఇలా కుట్టుకున్నాక మొత్తం వేస్ట్ క్లాత్ ఇలా నెక్ కటింగ్ చేసినట్టుగానే ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కటింగ్ చేసుకున్నాక సైడ్లో అయితే చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలి. అలాంటప్పుడు మనకి నెక్ ఇంకా క్లియర్గా తిరుగుతుంది. నెక్ నీట్గా రానందుకు ఇలా ఘాట్లు అయితే పెడతాము. అదే క్లాత్ని ఇలా లోపల సైడ్కి తిరగేసుకొని అది నీట్గా సర్ది మొత్తం కూడా ఆ నెక్ మీద ఒక 1/4 ఇంచ్ చిన్న గ్యాప్ ఇచ్చుకొని కుట్టు అయితే వేసుకోవాలి. దానిపైన అంతా కూడా చూసారు కదా, ఇలా క్లాత్ అంతా కూడా ముడతలు పడకుండా నీట్గా తీసుకొని దానిపైన అయితే కుట్టు వేసుకోవడమే. కుట్టు వేస్తాం కదా, ఇది నెక్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇదే క్లాత్ని మనం సరి చేసుకొని ఇప్పుడు సైడ్ కిందన ఘాట్లు అయితే చిన్నది తాకా వేసుకున్నట్టయితే ఫ్రంట్ లూజ్ వస్తుంది, పట్టేసినట్టు కాకుండా. బ్లౌజ్కి టాకా వేసినట్టుగానే 1 ఇంచు గ్యాప్ తీసుకొని 2 ఇంచుల పొడవుకి ఇలా 2 సైడ్లు కూడా వేసుకోవాలి. కరెక్ట్గా మనకు తెలుసు కదా, బ్లౌజ్కి సెంటర్లో ఎలా వేస్తామో భుజాల దగ్గర ఇలా పట్టుకొని స్ట్రైట్గా 1 ఇంచు గ్యాప్ ఉంచి ఇలా స్ట్రైట్గా ఒక 2 ఇంచీలు పొడవు అయితే వేసుకోవాలి. వేస్తాం కదా 2 సైడ్లను, ఓన్లీ లైనింగ్కే, బ్లౌజ్ క్లాత్కి అయితే అవసరం లేదు. ఇలా జాయింట్ చేసుకున్నాక మొత్తం అంతా క్లాత్ ఇలా సర్దుకొని భుజం కాంచి ఇలా పైకి తీసుకొని
అది ఎంత పొడవు అంటే ఒక 4.5 పొడవు తీసుకోవాలి. మార్కింగ్ చేసుకోవాలి 2 సైడ్లు కూడా భుజం పొడవు. నెక్ దగ్గర కరెక్ట్గా వచ్చింది కదా 4.5కి. అలాగే స్ట్రైట్కి కూడా నెక్ మనం క్లాత్ జరగకుండా కుట్టైనా వేసుకోవాలి, లేదా ఇలా మార్కింగ్ చేసుకొని ఇంకా నేనైతే ఇలా పిన్ అయితే పెట్టేసుకున్నాను. క్లాత్ జరగకుండానా, లేదు కుట్టేసుకున్నా పర్లేదు స్ట్రైట్గానా. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇలా సైడ్ డిజైన్ మనకి క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని మొత్తం అంతా క్రాస్ రాకుండా ముడతలు పడకుండా అక్కడ పిన్ అయితే పెట్టుకోవాలి. ఒకటి కాకపోయినా అలా పైన భుజం దగ్గర ఒకటి, ఇంకా డౌన్లో ఒకటి, ఇంకా కూడా పిన్నులు పెట్టుకోవచ్చు. ఒక క్లాత్ జరిగిపోద్ది అనుకుంటే నేనైతే ఒక్కొక్క పిన్నే పెడుతున్నాను. రెండో సైడు ఫోల్డింగ్ కూడా ఇలాగే చూసుకోవాలి. అలాగే సైడ్లు జాయింట్ చేసిన క్లాత్ లైనింగ్ దగ్గర కూడా ఇంకా పొడవు ఉందో లేదో చూసుకొని ఇలా క్లాత్ అంతా సరి చేసుకుంటూ రెండో సైడ్ కూడా సేమ్ అలాగే సెంటర్లో దాని పైకి కుచ్చి ఇలా వచ్చేలాగా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఈ సైడ్ అయితే 3 ఫోల్డింగ్ ఎలా వేసామో అదే విధంగా ఈ సైడ్ కూడా అదే మోడల్ వచ్చేలాగా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. సెంటర్లో ఇలా పిన్ పెట్టేసుకొని ఒక్కొక్క ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు పిన్ పెట్టినట్టయితే మనకి జరగకుండా ఇలా నీట్గా వచ్చేస్తుంది. 3 స్టెప్లు పెట్టేస్తాం కదా ఒకే విధంగా వచ్చేలాగా. అలాగే లైనింగ్ పై దాటిపోకుండా కరెక్ట్గా వచ్చిందో లేదో 2 సైడ్లు కూడా చెక్ చేసుకొని కరెక్ట్గా ఆ ఫోల్డింగ్ అయితే ఇలా వేసుకోవాలి. ఇవి వేసుకున్నది ఈ సైడ్లు మనకు లైనింగ్ ఎలా అయితే ఉందో అలాగే కుట్టు అయితే వేసుకోవాలి. మిషన్తో ఫస్ట్ ఈ సైడ్లు అయితే వేసేస్తున్నాను. ఇలా అంచనా తెలియకపోతే ఇలా లోపల నుంచైనా వేసుకోవచ్చు, లేదా పైనుంచి వేసేటప్పుడు అది పైన ఇలా క్లాత్ జరిగిపోద్ది అనుకుంటే మనం చాక్ పీస్ తీసుకొని ఆ లైనింగ్ ఎక్కడి వరకు ఉందో ఇలా చూసుకొని మార్కింగ్ చేసుకున్నట్టయితే మనకి వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనం క్లాత్ తిరగేసి వేసుకోవచ్చు, కానీ ఇవి ముడతలు అవి పడి క్లాత్ మడత పడ్డదంటే ఫోల్డింగ్ మొత్తం అంతా కూడా కుట్టు విప్పేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఈజీ అయిపోద్ది. ఇలా మార్కింగ్ చేసుకొని తన పైనుంచి మనం ఇలా క్లాత్ సర్దుతూ నీట్గా కుట్టు అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఫస్ట్ అయితే నేను ఆ క్లాత్ అది వేసేటప్పుడు కూడా మార్కింగ్ చేసుకున్న కిందని లైనింగ్ మీద వేస్తున్నామో లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి జరగకుండానా. ఈ సైడ్ అయితే వేస్తాం కదా, సేమ్ రెండో సైడ్ కూడా మనం అదే విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. కుర్చీలు ఎలా పెట్టామో అలాగే దానిపైనుంచి ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసాం కదా లైనింగ్ ఎలా ఉందో అలాగా అదే విధంగా ఇలా చాక్ పీస్తో మార్కింగ్ చేసుకొని ఈ సైడ్ కూడా అలాగే కుట్టు విధానంగా వేసుకుంటూ వచ్చేయాలి. క్లాత్ జరగకుండానా. అది ముడతలు పడ్డదంటే మనం పెట్టిన అది ఫోల్డింగు క్రాస్గా వచ్చేస్తుంది. అందుకని మనం ఇలా దాని పైనుంచి కుట్లు వేసుకున్నాక మనం కిందన కూడా ఇలాగే సేమ్ మార్కింగ్ చేసుకొని అది లైనింగ్ జరగకుండా మనం ఎలాగైతే ఫోల్డింగ్ చేస్తామో అదే విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ క్లాత్ అంతా సర్దుతూ దానిపైన కుట్టు వేసి ఇలా ఫోల్డ్ చేసింది 3 స్టెప్లు ఉంది కదా, అదైతే మనకి కరెక్ట్గా వచ్చేలాగా సర్దుతూ క్లాత్ అయితే కుట్టుకోవాలి. ఫస్ట్ లుకింగ్ అయితే ఫ్రంట్ మనకి ఆ ఫోల్డింగే కాబట్టి మనం అదే సరి చేసుకుంటూ చూసుకోవాలి. సెంటర్లో చూసారు కదా వి షేప్లో 2 సైడ్లు కూడా ఎలా వచ్చాయో మనకు అదే విధంగా స్ట్రైట్గా వచ్చేలాగా నెక్కి అక్కడైతే చూసుకోవాలి. అక్కడ సరి చేసుకుంటూ మళ్ళీ 3 స్టెప్లు కూడా ఈ సైడ్ కూడా అలా సర్దుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి. మొత్తం కూడా అలా జాయింట్ చేసుకుంటూనే వచ్చేయాలి. అది మధ్యలో ఇలా కిందనే అది లైనింగ్ కలుస్తుందో లేదో చూసుకొని చెక్ చేసుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి. ఇది మొత్తం కూడా కుట్టు అయితే అయిపోయింది కదా, ఫస్ట్ అది ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఆ పిన్నులు అయితే తీసుకొని ఇలా పిన్నులు తీసుకొని మనం కుట్టు వేసింది ఒక 1/4 ఇంచు గ్యాప్ ఉంచుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇలా కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా స్టెప్ మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది. బ్లౌజ్ అయితే ఇవి చాలా లుక్గా వస్తున్నాయి. ఈ టైప్ మోడల్స్ అయితే చాలా బాగుంటున్నాయి. అలాగే ఇది కుట్టుకోవడం కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఫ్రంట్ అయితే చూసారు కదా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకున్నాక బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఫస్ట్ మనం డౌల్లో కటింగ్ చేసాం కదా ఆ పార్ట్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా 2 మడతల మీద లైనింగ్ కూడా తీసుకోవాలి. అలాగే బ్లౌజ్ క్లాత్ కూడా
2 మడతల మీద తీసుకోవాలి. దలసరిగా ఉంటుంది కాబట్టి మనకి ఇలా మొత్తం కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి. లైనింగు బ్లౌజ్ క్లాత్ కూడా అదే క్లాత్ని మళ్ళీ తిరగేసుకి లోపల లైనింగ్ వెళ్ళిపోయేలాగా ఇలాగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాని పైనుంచి కుట్టు అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా నీట్గా బెల్ట్ అయితే మనం రెడీ చేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా క్లాత్ ఎందుకంటే మళ్ళీ పై పార్ట్కి జాయింట్ చేస్తాం కదా, అది లోపల ఫోల్డింగ్కి లైనింగ్ మీద ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే బ్లౌజ్ క్లాత్ అయితే ఉండాలి. బెల్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. అలాగే ఫస్ట్ ఇది జాయింట్ చేసుకున్న దానికి లేస్ అయితే వేసుకోవాలి. అది ఎంత పొడవు ఉందో అంత తీసుకొని ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి. దానిపైనే అప్పుడు మనం బెల్ట్ జాయింట్ చేసుకుంటాము. ఫస్ట్ లేస్ అయితే ఇలా వేసుకోవాలి. లేస్ వేసుకుంటే చాలా లుక్ వస్తుంది. ఇలా లేస్ జాయింట్ చేసుకున్నాక ఆ బెల్ట్ ఫస్ట్ ఒక సైడే జాయింట్ చేయాలి. మనం 2 పీసులు కదా కటింగ్ చేసాము, ఇది లోపల సైడు ఇలా జాయింట్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా. దానిపైనుంచి మనం ఫోల్డింగ్ చేసుకొని రెండో క్లాత్ అయితే జాయింట్ చేసుకుంటే మనకి కుట్టు కనిపించకుండా బయటికి చాలా నీట్గా వస్తుంది. అందువల్ల ఫస్ట్ మనం అయితే ఒక క్లాతే ఇలా జాయింట్ చేసుకొని దాన్ని ఇలా తిరగేసుకొని దానిపైనుంచి మనం ఇలా లోపల ఫోల్డ్ చేస్తూ లేస్ మీదకి వచ్చేలాగా కుట్టు అయితే వేసుకోవాలి. బెల్ట్ మొత్తం కూడా చూసారు కదా, లేస్ మీదకి ఇలా వచ్చేలాగా లోపలికి 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకున్నట్టయితే మనకి కుట్టు కనిపించకుండా ఖర్చు బయటికి నీట్గా ఉంటుంది. అలాగే చాలా బాగుంటుంది క్లియర్గా. ఇలా కుట్టుకున్నట్టయితే మనకి ఖర్చు కనబడదు. మొత్తం కూడా ఇలా లోపల ఫోల్డ్ చేసుకుంటూ ముడతలు పడకుండా కుట్టుకుంటూ వచ్చేయడమే. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి అడగవచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోల కోసం లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది. అలాగే బ్లౌజు కూడా చాలా అంటే చాలా బాగుంది.